నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండేలా ప్రభుత్వ హాస్పిటల్ మందులు సమకూర్చుకోవాలన్న సూపరింటెండెంట్ను ఆదేశించిన ఎమ్మెల్యే. ప్రజల ఆరోగ్య విషయంలో ఆలస్యత్వం లేకుండా ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిరంతరం పనిచేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కొత్త మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన సచివాలయ ఉద్యోగులు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామంటూ వెల్లడి. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో విష జ్వరాలు వ్యాపించకుండా ఉండేలా ముందస్తు మందులను సిద్ధం చేసుకుని ఉంచాలని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శాసనసభ్యులు వెనుగల రాము సూచించడం జరిగింది. ప్రజావేదిక కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంద్రాదేవితో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాపించే సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను సురక్షితంగా రక్షించేందుకు కావాల్సిన మందులను వాటిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. గతంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల దోమకాటుకు అనేక మంది విష జ్వరాలు బారిన పడేవారని, కానీ ప్రస్తుతం గుడివాడలో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించే విషయంలో అలసత్వం వహించకుండా వైద్యులు విధి నిర్వహణ చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు కావాల్సిన ల్యాబ్ టెస్ట్ పరికరాలను పరిపూర్ణంగా తీసుకొచ్చేందుకు తాము విస్తృతంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జరగలేదు సార్. అంతా సేఫ్గానే వచ్చి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని అంతా సేఫ్గా డిశ్చార్జ్ అయ్యింది సార్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చిందా రాలేదా? లేదు సార్, అంటే మెడికల్ కాలేజ్ దగ్గర నడిచింది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది లేకుండా వేరే హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ ఎక్కడ వచ్చిందా? నియర్ బై జరగలేదు సార్. అంతా సేఫ్గానే వచ్చి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుని అంతా సేఫ్గా డిశ్చార్జ్ అయ్యింది సార్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వచ్చిందా రాలేదా? లేదు సార్, అంటే మెడికల్ కాలేజ్ దగ్గర నడిచింది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అనేది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేది లేకుండా వేరే హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ ఎక్కడ వచ్చిందా? నియర్ బై
సచివాలయ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అగమ్యగోచరంగా ఉన్న తమ విధి నిర్వహణకు ప్రభుత్వం మార్గం చూపించాలని డిమాండ్ చేస్తూ నేడు గుడివాడ సచివాలయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం మరియు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సచివాలయ ఉద్యోగస్తులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన సరైన మార్గము లేకపోవడంతో వెట్టి చాకరీ చేయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తమ డిమాండ్లను తీసుకువెళ్లడం జరిగిందని, వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో తమ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వివరించారు. ఇక్కడ విలేజ్ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కి అధ్యక్షుడిని, అలాగే కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో నడుస్తున్న ఏపీజీ దానికి నేను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మేము గవర్నమెంట్కి కానీ లేకపోతే గవర్నమెంట్ తీసుకునే ఎటువంటి నిర్ణయాలకు కూడా మేము వ్యతిరేకం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వారు చేయదలిచిన ఈ రేషనలైజేషన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లకు కానీ మేము వ్యతిరేకం కాదు. అయితే జియో నెంబర్ 5 ఇచ్చి అందులో విధి విధానాలు రేషనలైజేషన్ ఎలా చేయాలి, అలాగే మన ట్రాన్స్ఫర్లు ఎలా చేయాలి అనే దాంట్లో ఇచ్చారు. అందులో నెగిటివ్ మండలంలో ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ లేకుండా చేశారు. ఆ నెగిటివ్ మండలం అనే కాన్సెప్ట్ తీసామని దాని గురించి చేయడానికి, అలాగే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి మా ప్రాబ్లమ్స్ మేము సర్వీస్లోకి వచ్చి దరిదాపులు 6వ సంవత్సరం అవుతుంది. ఇంతవరకు కూడా ఎవరికి ఏ ఫంక్షనరీ కూడా ప్రమోషన్ ఛానల్ అనేది లేకుండా చేశారు. అలాగే సర్వీస్ రూల్స్ అనేవి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే మాకు సీనియారిటీ లిస్ట్ అనేది పబ్లిష్ చేయలేదు. ఇక్కడ దరిదాపులు 26 ఫంక్షనరీస్ పనిచేస్తున్నారు, 26 రకాల ఫంక్షనరీస్ పనిచేస్తున్నారు. వారిని ఎవరెవరిని ఏ శాఖలోకి తీసుకుంటున్నారు, ఆ శాఖలో ఏ పోస్ట్ని మరి వాళ్ళకి ఇస్తారనే దానికి కూడా ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం అయితే రాలేదు. వీటన్నిటి కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతోనే ఉన్నాము. అయితే ఈ నిరసన చేయడానికి గల కారణం ఏంటంటే, గవర్నమెంట్ దృష్టికి మేము ఇలా నిరసన కార్యక్రమాలు చేసి మా యొక్క సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్దామనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నాము. మేము మరి ఒకసారి చెప్తున్నాము, ఇక్కడ రేషనలైజేషన్ కానీ లేకపోతే ట్రాన్స్ఫర్లకు కానీ వ్యతిరేకం కాదు. అలాగే మా యొక్క సమస్యలు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇక్కడ చాలా మంది ఫంక్షనరీస్ని వాళ్ళకి డిపార్ట్మెంట్లు జనరల్గా అసైన్ చేశారు. మీరు ఈ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు, కానీ పనులైతే చేపించుకుంటున్నారు, కానీ దాంట్లో ఉన్న ప్రమోషన్లు ఇచ్చే వాటికి మీరు దీనికి సరిపోరు అని చెప్తున్నారు. మరి మాకు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మీకు సర్వీస్ రూల్స్, స్పష్టమైన సర్వీస్ రూల్స్ లేవు అంటున్నారు, కానీ పని చేయించుకునేటప్పుడు మాత్రం ఆ సర్వీస్ రూల్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి అలాగే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. అట్లాగే మేము 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాము. ఆ 2 సంవత్సరాలకు సంబంధించిన నోషనల్ ఇంక్రిమెంట్లు, ఆ తర్వాత మా ప్రొబేషన్ 9 నెలలు ఎక్స్టెండ్ అయింది. ఆ 9 నెలలకు సంబంధించిన అరియర్స్ కూడా వెంటనే రావాలని, మరి ముఖ్యంగా మాకు పే స్కేల్ అనేది చాలా తక్కువగా రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్ ఇచ్చారు. ఆ పే స్కేల్ని జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్గా సమానం చేసి నెక్స్ట్ ప్రమోషన్ని కనీసం సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చేలాగా మరి గవర్నమెంట్ వారిని చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా మేము చివరిగా చెప్పదలసిన ఒక విషయం ఏంటంటే, మమ్మల్ని ఎలా వాడుతున్నారంటే, మున్సిపాలిటీల్లో ఎక్కడన్నా చెత్త వేస్తే ఆ చెత్త తీయడానికి సచివాలయ ఎంప్లాయీ కావాలి, డ్రైన్లు క్లీన్ చేయించడానికి సచివాలయ ఎంప్లాయీ కావాలి, ఎక్కడన్నా కార్కేస్ లేదన్నా మన కుక్కలు కానీ పందులు కానీ చనిపోయినా సరే సచివాలయ ఎంప్లాయీ వచ్చి మాత్రమే తీపించాలనే దాకా మా యొక్క ఎంప్లాయీస్ అంతా డిగ్రేడ్ చేసి వాడుతున్నారు. చెత్త బండ్ల వెనకాల తిప్పించడము, రోడ్ల వెనకాల తిప్పించడము. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అత్యధిక క్వాలిఫికేషన్తో వచ్చారు. మరి ఆ క్వాలిఫికేషన్ పక్కన పెట్టేసేసి ఇందులో చాలా మంది కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అలాగే జాబులు కూడా టెక్నికల్ జాబ్ సంబంధించినవి. ఈ టెక్నికల్ జాబులు సంబంధించిన పక్కన పెట్టేసేసి మమ్మల్ని చాలా డిగ్రేడ్ చేస్తా, మాకు ఎటువంటి ప్రమోషన్ లేకోకుండా ఫ్యూచర్లో కూడా మమ్మల్ని ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకోరేమో అనే ఉద్దేశంతో మా వాళ్ళు అందరూ కూడా అభద్రతా భావానికి గురయ్యి ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా పేరు పృథ్వీ. ఈ రోజు ఇక్కడ సచివాలయ ఉద్యోగులు, మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ ఐక్యం కావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి ఎవరికి సర్వీస్ రూల్స్ అనేవి లేవండి. అలాగే ప్రమోషన్ ఛానల్ పై కూడా స్పష్టత అనేది లేదు. ఈ మామూలుగా మనకి ఈ గ్రామ వార్డు సచివాలయ మంత్రివర్యులు గారు ఏం చెప్పారంటే, మీ అందరినీ హేతుబద్ధీకరణ చేసిన తర్వాత ఈ రేషనలైజేషన్ కానీ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కానీ చేపడతామని చెప్పారు. కానీ ప్రస్తుతం ఆయన చెప్పిన దానికి ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతుందానికి సంబంధం లేదండి. కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు రేపొద్దున ఏం చేస్తారు అనేది కూడా చెప్పకుండా ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేపడుతున్నారు. అలాగే రేషనలైజేషన్ లో భాగంగా సచివాలయాలు కుదించడం జరిగింది. సో మిగులు ఉద్యోగులు ఏం చేస్తారు అనేది కూడా స్పష్టత లేదండి. ఉదాహరణకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4,000 మంది మిగులు ఉద్యోగులు మిగులుతున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ట్రాన్స్ఫర్ జీవోలు ఏం చెప్పారంటే వీళ్ళందరినీ డిప్యుటేషన్ పద్ధతిపై వేస్తానని చెప్తున్నారు, కానీ ఏ డిపార్ట్మెంట్లో వేస్తారు, ఏ స్కేల్ ఇస్తారు, ఏదైనా స్టైఫండ్ ఇస్తారా లేదా అనేది చెప్పడం లేదు. దానివల్ల ట్రాన్స్ఫర్ విషయంలో ఉద్యోగులు అనేది చాలా గందరగోళం నెలకొంటున్నారండి. అలాగే ఈ సర్వీస్ రూల్స్ కూడా ప్రకటించకపోవడంపై వారి భవిష్యత్తు అనేది చాలా అగమ్యపరిచంగా ఉంది. తర్వాత మా ప్రమోషన్ ఏంటిది, మా జీతాలు పెరుగుతా లేదా అని ఒక డైలమాలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టమైన హామీ అనేది ఇస్తే సచివాలయ ఉద్యోగులు కాస్త శాంతింపడతారండి. అలాగే ఈ నేటివ్ మండలి అనేది ఒకటి పెట్టారండి. అది కూడా ఇప్పుడు 30,000 జీతంతో సచివాలయ ఉద్యోగులు పక్క మండలంలోకి వెళ్ళి పనిచేయాలంటే అది చాలా వాళ్ళకి ఆర్థికంగా భారంగా మారుతుందండి. సో ప్రభుత్వం కూడా దీని మీద కాస్త సానుకూలంగా స్పందించి ఈ నేటివ్ మండలి అనే ఒక పాయింట్ ని తీసి వాళ్ళ సొంత మండలాల్లోనే వేసే విధంగా చొరవ తీసుకోగలరని కోరుతున్నాం అండి. అలాగే ఈ మన భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి మనం శాంతియుతంగా ఈ నిరసన తెలియజేస్తున్నాము. ఒకవేళ దీనిపై ఎటువంటి స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయ ఉద్యోగ సంఘాలు ఏకమై ప్రభుత్వానికి మా తరపున వినతి పత్రాలు అందించి శాంతియుతంగానే మా యొక్క ఆశయాలను సాధించుకునేందుకు కృషి చేస్తామండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ రోజు మేము ఇక్కడ నిరసన తెలపడానికి కారణం ఏంటంటే, మాకు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. న్యాయబద్ధంగా మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము ట్రాన్స్ఫర్స్ కి సముఖంగా ఉన్నాము. కానీ మాకు ప్రమోషన్ ఛానల్ కానీ ఏ విధమైన ఏరియర్స్ కి రావాల్సిన వీటికి కూడా ఏ విధమైన చూపించకుండా మీరు ట్రాన్స్ఫర్స్ కి వెళ్ళిపోమని అంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అందులో చిన్నపిల్లల తల్లులు ఉన్నారు, వాళ్ళందరినీ స్కూల్లో జాయిన్ చేసుకుని ఉన్నాము. ఇప్పుడు వెళ్ళాలి అంటే కూడా మళ్ళీ 4 మండలం అని కూడా చెప్పారు. దీని విషయం మీద కొంచెం గవర్నమెంట్ వాళ్ళ సముఖంగా ఉండాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా మాకు రావాల్సిన ఏరియర్స్ గురించి ప్రమోషన్ ఛానల్ ఏమీ చూపించకుండా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళడానికి మేము ఇబ్బందికరం ఏం లేదు. కాకపోతే మాకు ప్రమోషన్ ఛానల్ చూపించాలి. అదేవిధంగా మాకు రావాల్సిన ఏరియర్స్ గురించి కూడా ముందు స్పష్టత ఇచ్చి అదేవిధంగా ప్రమోషన్ ఛానల్ చూపించాలి అని కోరుకుంటున్నాము. దీనికి ఈరోజు గుడివాడ పురపాలక సంఘంలోని డివిజన్ పరిధిలో ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ అందరూ కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నారు. దేని కొరకు అంటే అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న ట్రాన్స్ఫర్స్ గురించి, అలాగే మేము ఈ 6 సంవత్సరాల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అలాగే ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న సచివాలయం అన్న దానిలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మేము ఈ రోజు సమావేశం అయి ఉన్నాము. అలాగే ఆ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ యొక్క కన్సర్న్ యూనియన్స్ ని పిలిపించి ఆ యూనియన్స్ ద్వారా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి, అలాగే ఆ సమస్యల్ని తీరుస్తారనే ఆశతో మేము ఇక్కడ సమావేశం అయి ఉన్నామండి. సో నిరసన తెలుపుతున్నాము. అలాగే ఈ రోజు మాకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే ఏ డిపార్ట్మెంట్ లో ఏ సమస్యలు ఉన్నాయి, మాకు సర్వీస్ రూల్స్ కరెక్ట్ గా రూపొందించలేదు. ఈ 6 సంవత్సరాలు మేము వర్క్ చేస్తున్నాము. ఏ డిపార్ట్మెంట్ వారు మాకు పని చెప్పినా సరే మేము ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి వర్క్ చేస్తున్నాము. కానీ మాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ ని తీసుకుంటే వారికి ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ అనేది లేదు. వారు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వారు కానీ ఇంకా వేరే వారు ఎవరైనా సరే ఏ డిపార్ట్మెంట్ వారు ఏ పని చెప్పినా సరే సమయాభావం అనుకోకుండా ఏ సమయంలో అయినా సరే మేము వర్క్ చేసి ఉన్నాము. మేము వర్క్ చేయడానికి విరుద్ధం కాదు, కానీ ఆ నిబంధనలు ఉంటాయి కదా, ప్రతి ఉద్యోగికి అది హక్కు. ఈ సమయంలో మేము వర్క్ చేయాలి, ఈ సమయంలో మేము కుటుంబంతో బతకాలి. కానీ మాకు అలాంటివి ఏం లేకుండా ఈ 6 సంవత్సరాలు కూడా మా శక్తిని మేము సేవకే అంకితం చేశాము. సో మా సమస్యల్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ద్వారా వారి యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది ప్రభుత్వం వారు దృష్టిలోకి తీసుకొని మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ రోజు ర్యాలీ చేపడుతున్నామండి. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నేడు బిఎస్ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బెండి సత్యనారాయణ శ్రీమతి కనక మహాలక్ష్మి 26వ పెళ్లి రోజు పురస్కరించుకొని ఎన్టీఆర్ కాలనీలో మోడల్ ప్రైమరీ స్కూల్ నందు చందాదారులకు నోటు పుస్తకాలు మరియు స్టేషనరీ అందజేయడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకర్షించాయని సత్యనారాయణ తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో తన వంతు భాగస్వామ్యం అందించాలనే ఉద్దేశంతో నేడు చిన్నపిల్లలకు నోటు పుస్తకాలు స్టేషనరీ అందజేయడం జరిగిందని తెలిపారు. పొట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవం శెట్టి, అజయ్ కుమార్, ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి, మునీంద్ర, జాజుల తాతారావు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో బిఎస్ఎన్ కాలేజీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారైన శ్రీ బెండి సత్యనారాయణ గారు
మరి శ్రీమతి కనకమహాలక్ష్మి గారి 26వ పెళ్లి రోజు సందర్భంగా వారు ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో మోడల్ ప్రైమరీ స్కూల్లో నోట్బుక్ స్టేషనరీ పంపిణీ చేస్తున్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే గత ప్రోగ్రాంలో మా భాగ్యవతి గారు చేసిన కార్యక్రమంలో బెడి సత్యనారాయణ గారిని అతిథిగా పిలిచాము. ఆయన ఆ రోజు చెప్పారు, హరికుమార్ గారు మీరు చేసే కార్యక్రమాలన్నీ మంచి కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ నా వంతు నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానన్నాను. అలాగే మేము అనుకున్నాం. తర్వాత అది ఇప్పుడు 2 నెలలకు 3 నెలలకు వస్తుంది అనుకున్నాం. వెంటనే వారంలోకి తిరిగి వచ్చేసింది. పోయిన మంగళవారం నాడు మా భాగ్యవతి గారు కార్యక్రమం చేశారు. మళ్ళీ వెంటనే వాళ్ళ మ్యారేజ్ డే వచ్చింది. ఆ మ్యారేజ్ సందర్భంగా సత్యనారాయణ గారు ఫోన్ చేసి, హరిగారు నా వంతు ఏదన్నా నా విద్యార్థులు కానీ ఇప్పుడు సీజన్ నోటు పుస్తకాలకు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ నోటు పుస్తకాలు ఏర్పాటు చేయండి. మా స్కూల్లో మా వరకు మేము ఆడంబరాలకి వీటికి పోకుండా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయన్నారు. అలాగే బెండి సత్యనారాయణ గారికి, శ్రీమతి కనక మహాలక్ష్మి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తర్వాత ఇక్కడ విచ్చేసిన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా చెప్తున్నాం. అలాగే ఇంకో మా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఇక ఫ్రెండ్లీ పోలీసు భాగ్యవతి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమం చేస్తూ సంవత్సరానికి ఒక 5 సేవా కార్యక్రమాలు, వేసవికాలం వస్తే నోట్బుక్స్, అలాగే హిందువుల పండుగ వస్తే వినాయక చవితి వస్తే వినాయక ప్రతిమలు, అలాగే అన్నదానాలు, వేసవికాలంలో మజ్జిగ పంపిణీ అన్ని కార్యక్రమాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొత్తగా ఎన్నికైన మా సుబ్బారావు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా అజయ్ గారు, మునింద్ర గారు, తాతారావు గారికి ఇక్కడ ఇచ్చేసిన స్కూల్ హెచ్ఎం గారు, నాగమణి గారు, వీళ్ళందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవ ధన్యవాదాలు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా మిత్రులు, మా శ్రేయోభిలాషి, మేము ఎప్పటి నుంచో కలిసి పనిచేసాం, కలిసి కాలేజీలు రన్ చేసాం. మన బెండి సత్యనారాయణ గారు, మేమందరం మా ఆత్మీయులు కాబట్టి బిఎస్ఎన్ గారిని పిలుచుకుంటాం. వారి సతీమణి కనకమహాలక్ష్మి గారి 26వ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ నందు మోడల్ హై స్కూల్ నందు మోడల్ స్కూల్ నందు పిల్లలకి స్టేషనరీని, బుక్స్ని పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే బిఎస్ఎన్ గారు చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన పిల్లలకి ఏదో ఒకటి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పెళ్లి రోజు ఆడంబరాలకు పోకుండా పిల్లలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ పిల్లలకు కనుక మనం ఏదైనా కానీ ఆ చిన్న వయసులో కనుక వాళ్ళకి ఏదైనా కొత్త వస్తువులు కానీ, కొత్త ఏదైనా అది చదువుకు సంబంధించిన ఈ పరికరాలు కానీ, లేకపోతే బుక్స్ కానీ ఏదైనా మనం కనుక వాళ్ళకి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు మంచి ఇదిగా నేర్చుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన భాగ్యవతి మేడం గారికి, అలాగే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన సుబ్బారావు గారికి, అలాగే మాతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా మరి బెండి సత్యనారాయణ గారికి, మరి శ్రీమతి కనకమహాలక్ష్మి గారు 25వ సంవత్సరం పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి 26వ సంవత్సరం వివాహ మహోత్సవానికి, అంటే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి సందర్భంగా వారికి విశేష తెలుపుతూ, మరి ఈ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ మన చిన్నారుల మధ్యన జరుపుకోవడం మనకు చాలా ఆనందంగా ఉంది. దీనికి అడగగానే మాకు అనుమతించినటువంటి స్కూల్ హెచ్ఎం గారు నాగమణి గారికి, మరి వాళ్ళ రజనీ గారికి, మరి అలాగే మిగిలినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా మనకి ప్రేరేపించినటువంటి వ్యక్తి మన ఈ నేటి ముఖ్య అతిథి మన ట్రాఫిక్ ఏఎస్ఐ భాగ్యవతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం మా పుట్టి హరికుమార్ యాదవ్ గారికి ఈ అవకాశం ఇచ్చి ఇలా చేయాలి, అలాగే మా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి మా సుబ్బు యాదవ్ గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి తాతారావు గారికి, మరి మా అజయ్ గారికి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మరొకసారి వాళ్ళకి వైవాహిక జీవితం ఇంకా ఆనందంగా జరగాలని, భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేయాలని, మరి 33-34 సంవత్సరాలుగా ఈ విద్యారంగంలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సత్యనారాయణ గారు ఇంకా పిల్లలకి ఏదో చేయాలన్నటువంటి ఉద్దేశంలో మరి ఇప్పటి వరకు మేము చాలా కార్యక్రమాలు చేశారు ఆయన. మరి మళ్ళా ఈ ఎలిమెంటరీ స్కూల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళా పీజీ వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు.
మరి అందులో భాగంగా ఈ రోజు నోట్ పుస్తకాలు, స్టేషనరీ అవి కూడా ఈ చిన్నారులకి పంపిణీ కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి చాలా సంతోషం. కాబట్టి నేను అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తర్వాత ఈ రోజు మన ముఖ్యంగా బెండి సత్యనారాయణ గారి మ్యారేజ్ సందర్భంగా మనం ఇక్కడ కార్యక్రమం ఈ స్కూల్లో అనుమతి ఇచ్చారు. ఈ స్కూల్లో పేద విద్యార్థులకు కూడా అందరికీ కూడా పుస్తకాలు, స్టేషనరీ పంపడానికి వారు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మార్కెట్ చైర్మన్ సుబ్బు యాదవ్ గారికి, హరికుమార్ గారికి, మాస్టర్ గారికి, మురేంద్ర సార్, అజయ్ సార్కి, అలాగే వాళ్ళ సతీమణి బిఎస్ఎన్ గారి సతీమణి కనక మహాలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మరిన్ని భవిష్యత్తులో కార్యక్రమాలు చేయాలని, అలాగే వాళ్ళు 100 ఏళ్ళు జీవితంలో సుఖంగా ఉండాలని కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన హెచ్ఎం గారు రజనీ గారికి ధన్యవాదాలండి. అలాగే సిబ్బందికి. మరి నా 26వ పెళ్లి రోజు సందర్భంగా ఏంటంటే ఈ కార్యక్రమం ఇలా చేస్తాం సార్ అని చెప్పి హరికుమార్ యాదవ్ గారు అడగటం జరిగినది. వెంబటే నేను దానికి అంగీకరించాను. ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే మనము ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా సంతోషకరంగానే ఉంటుంది. అయితే నేను కాలేజీ పెట్టి 2002లో పెట్టానండి, బిఎస్ఎన్ జూనియర్ కాలేజీ. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా పేద విద్యార్థులకి నేను ఇంతే కట్టగలను సార్ ఫీజు అంటే, అందుకే నేను ఓకే చేసి పేరెంట్స్తో కూడా కాదండి, స్టూడెంట్నే నేను ఇది 10,000 కట్టగలను సార్, 15,000 కట్టగలను కదా, లేదండి ఈ అవకాశం కల్పించండి అంటే, మరి మేమంతా మునేంద్ర సారు, అజయ్ సారు, నేను కూడా కలిపి ఒక సంస్థను నడిపామండి. అప్పట్లో విద్యా వికాస్ జూనియర్ కాలేజ్. ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత ఏంటంటే నేను ఇండివిజువల్గా విడిపోయి బిఎస్ఎన్ జూనియర్ కాలేజ్ అని స్థాపించడం 2012లో జరిగినది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మేమంతా మిత్రులుగానే కొనసాగుతూ ఉన్నాం, ఎటువంటి ఇబ్బందులు లేదు. తర్వాత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి ఏంటంటే ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన భాగ్యవతి గారు ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాలకు ఇంట్రెస్ట్ చూపించి మాలో కూడా ఏంటంటే ఈ ప్రేరణ కలుగజేసినందుకు ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్తున్నానండి. ఏంటంటే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఎదుగుదలకి మంచి ర్యాంకులు సంపాదించి మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారని ఆశిస్తూ, మీకు ఏ సహకారం కావాలన్నా స్కూల్ తరఫున ఇంకొకసారి ఏదైనా మనం ఏర్పాటు చేయాలంటే మా హరికుమార్ యాదవ్ గారికి చెప్తే దాని ప్రకారం మేము ఇవ్వటానికి ముందుగా సిద్ధంగా ఉన్నాము. ఇదే కాదండి, ఇంకా భవిష్యత్తులో ఏ కార్యక్రమాలను చేయాలనుకుంటే తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తామండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటంటే మరి ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మాకు మీ అందరి మధ్యలో ఈ విధంగా సన్మానించి ఈ కేక్ కటింగ్ చేసి మమ్మల్ని ఆదరించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి. అలాగే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అయిన సుబ్బారావు గారికి, తాతారావు గారికి, మళ్ళీ రజనీ మేడం గారికి, హరికుమార్ గారికి, నాగమణి మేడం గారికి, తర్వాత ఏంటంటే మా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ ఎన్టీఆర్ కాలనీ స్కూల్ అండి. ఈరోజు ఈ స్కూల్లో బిఎస్ఎన్ జూనియర్ కాలేజ్ సత్యనారాయణ గారు, కనక మహాలక్ష్మి గారు వారి 26వ వార్షిక 26వ పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో పిల్లలకి బుక్స్, స్లేట్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇందుకు ముందు మనకి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం వారు ఇదివరకు నిన్న నెంబర్ 2 ఓల్డ్ టౌన్ స్కూల్లో చేశానండి. అప్పుడు చేసినప్పుడు పిల్లలకి ఎప్పుడు కూడా బుక్స్ కానీ, వర్షాకాలం గొడుగులు కానీ పిల్లలందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి మైక్ సెట్ డొనేట్ చేస్తున్నారు, వాటర్ బాటిల్స్, ఇలా రకరకాలుగా పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చి ప్రోత్సహించి ఉన్నారు. అదేవిధంగా ఈ స్కూల్కి కూడా ఇక ముందు ఇలా డోనర్స్ని తీసుకొచ్చి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, మనకి స్కూల్కి చాలా రకాల మార్పులు వచ్చాయండి. కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు స్కూల్లో. ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలు అవగాహన చేసుకుని అవసరమైతే స్కూల్స్ 4 రకాల స్కూల్స్కి మన మోడల్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ చేసి ఈ స్కూల్స్లోనే జాయిన్ అవ్వాలని కోరుకుంటూ,
అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల నుండి చిన్నారులను రక్షించేందుకు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు పిన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. గుడివాడ ఏలూరు రోడ్లోని ఉమా చిల్డ్రన్స్ హాస్పిటల్లో రామకృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి పిల్లలను కాపాడుకునేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు సకాలంలో పిల్లలకు వ్యాక్సినేషన్ అందజేయాలని సూచించారు. ఇప్పుడు మనకి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి మారుతున్నాము. ఈ వర్షాల మూలాన మనకి పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి నుంచి మనం తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకోవాలి. స్కూల్స్ కూడా మొదలైనవి. సో జనరల్గా ఈ వర్షాకాలంలో మనం జలుబు, దగ్గు, కొంచెం నీరు శుభ్రత లేకపోవటం మూలాన విరోచనాలు, ఈ ఇబ్బందులు చూస్తూ ఉంటాము. ఇంకా కొంచెం పెరిగిన కొద్దీ, ముందుకు వెళ్ళిన కొద్దీ ఈ వర్షపు నీరు నిలిచిపోవటం మూలాన అక్కడ మనకి ఈ లార్వా, అట్లాగే ఈ బ్యాక్టీరియా, అట్లాగే ఈ మస్కిటో బ్రీడింగ్ ఇది పెరిగి మనకి ఇంకా ముందు మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ కూడా చాలా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ బ్రీడింగ్ ప్లేసెస్ ఎక్కువ అవ్వకుండా వాటి మీద స్ప్రే చేయటం, అట్లాగే తగు జాగ్రత్తలు అవేర్నెస్ తీసుకురావటం చేస్తోంది. మన బాధ్యతగా మనం కూడా ఇంట్లో ఎక్కడైనా నిల్వ వస్తువులు అంటే టిన్నులు కానీ, కొబ్బరి చిప్పలు కానీ నిల్వగా ఉండే చోట నీరు ఎక్కడన్నా నిలిచిపోతుంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం, అవన్నీ తిప్పి పెట్టుకుంటాం, డ్రైగా ఉంచడం. ఎందుకంటే నీరు నిలిచిందనుకోండి, అక్కడ దాని మీద మనకి ఈ మస్కిటో బ్రీడింగ్ ఎక్కువ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఈ డెంగ్యూ ప్రాబ్లమ్స్, మలేరియల్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి. డెంగ్యూ మనకి డే టైం మస్కిటో మూలాన, బైట్ మూలాన వచ్చే ప్రాబ్లము. సో 1-2 సార్లు లేదు, ఇంట్లో ఎక్కడన్నా మనకి ఈ నీరు నిల్వ ఉండిపోతుంది అనుకుంటే దానిపైన ఒక సన్న లేయర్ ఆయిల్ వేస్తే ఈ బ్రీడింగ్ జరగకుండా మనం కాపాడుకోవచ్చు. లేదు ఎప్పటికప్పుడు ఉన్న యుటెన్సిల్స్ని మనం క్లీన్ చేసుకుని బోర్లా పెట్టి నీళ్లు నిలవకుండా చూసుకుంటాం. అట్లాగే ఇల్లు చుట్టూతా హైజీనిక్గా ఉండేటట్టుగా చూసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆల్రెడీ మున్సిపాలిటీ ద్వారా మనకి ఈ ఫాగింగ్, మలేరియా కోసం, అలాగే ఈ బ్రీడింగ్ ప్లేసెస్, నీరు నిలిచే చోట్ల స్ప్రే చేయటం, ఇవన్నీ చేస్తూ అవేర్నెస్ పెంచుతుంది. పిల్లలకు కూడా మనం ఇక్కడ నీళ్లు కాచినియే వాడాలి. కొంచెం ఏమన్నా జలుబు, దగ్గులు ఉంటే మాస్క్ అనేది పెట్టుకోవడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్తారు, క్లోజ్డ్ రూమ్స్లో అందరూ కలిసి చదువుకుంటూ ఉంటారు. ఒక పిల్లాడికి జలుబు, దగ్గు ఉంటే మిగతా పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలకి. అట్లాగే గవర్నమెంట్ అన్ని వ్యాక్సిన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చొప్పున ప్రకారం ఇస్తుంది. సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మన ఏరియా హాస్పిటల్లో అన్ని వ్యాక్సిన్స్ పిహెచ్సిస్లో అవైలబుల్ ఉన్నాయి, అవన్నీ వేయించుకోవాలి. అవి కాక స్పెషల్లీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి, హెపటైటిస్ ఏ, చికెన్ పాక్స్, టైఫాయిడ్ వ్యాక్సిన్స్ ఏదైతే అవైలబిలిటీ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో లేవో, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారి రికమెండేషన్ ప్రకారం వారికి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటే అవి వేయించుకుంటాం చాలా మంచిది. ఈ అవగాహన తల్లిదండ్రులందరూ కలిసి ఉండాలి. సో నీరు శుభ్రంగా ఉండాలి. పిల్లలు ఆహారం తీసుకునేటప్పుడు 1-2 సార్లు చేతులు కడుక్కోవాలి. వాళ్ళు తినే ప్లేట్స్ అన్నీ శుభ్రత మెయింటైన్ చేయాలి. జలుబు, దగ్గు ఉన్న పిల్లలు ముక్కుకి, నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుంటామో, చిన్న మాస్క్ వాడటమో అనే బేసిక్ ట్రైనింగ్ తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాలి. స్కూల్స్లో కూడా టీచర్స్ అంతా ఈ క్లెన్లీనెస్ గురించి, ఈ హైజీన్ గురించి అవేర్నెస్ పెంచుకోవాలి. కరెక్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫాలో అవ్వాలి. అట్లాగే గవర్నమెంట్ తరపు నుంచి ఈ మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ రాకుండా నీళ్లు నిలిచే చోటల్లా మనం ఈ DDT పౌడర్స్, అట్లాగే యాంటీ ఇన్ఫెక్టివ్స్ అవి స్ప్రే చేసుకుని నీరు నిలవకుండా అవగాహన పెంచుకుని ఈ డిసీజెస్ నుంచి మనం కాపాడుకుంటాం చాలా మంచిది. బేసిక్ జ్వరం రాగానే తల్లిదండ్రులు పారాసిటమాల్ డోస్ తెలుసుకుని పారాసిటమాల్ వేసుకుంటాం. యాడిక్వేట్ హైడ్రేషన్, ద్రవ పదార్థాలు ఎక్కువ పట్టించటం, మెత్తగా అరిగే ఆహారం పెట్టుకుంటాం. ఒక 48 గంటల తర్వాత కూడా జ్వరం తగ్గలేదు, పిల్లాడు ఆహారం తీసుకోవట్లేదు, నీరసపడుతున్నాడంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకసారి ఎగ్జామిన్ చేయించుకుని దాని ప్రకారం మందు వాడుకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ని పెద్దది చేసుకోకుండా చూసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. బాల కార్మికుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా మైనర్ల చేత షాపింగ్ మాల్స్ లో గానీ, ఇళ్ల వద్ద గానీ, దుకాణాల్లో గానీ పనిచేస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఒక్కొక్కసారి అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు హెచ్చరించారు.
కార్మిక చట్టాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ అమలు చేయాలని, వేతనాలు ఇచ్చే విషయంలో లింగ భేదం లేకుండా వ్యవహరించాలంటూ ఆమె సూచించడం జరిగింది. 18 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి. ఒకవేళ ఇళ్లలో కూడా పని చేయించుకోకూడదు. చిన్న ఆడపిల్లల చేతన మగ పిల్లల చేతన 18 సంవత్సరాల పిల్లలతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పని చేయించుకోకూడదు. అంటే బాల కార్మికులు అంటే 15 సంవత్సరాల లోపే వస్తారు. 15 సంవత్సరాలు దాటిన కానీ కార్మికులు కొని వస్తారు. అలా మీరు 15 సంవత్సరాలు దాటిన పిల్లల్ని పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది. అంటే ఇది హెచ్చరిక కాదండి, మీకు తెలియజేయడం కోసం ఒక స్నేహపూరితమైన వాతావరణంతో మీకు చెప్తున్నాను. మీరు దయచేసి ఎవరు చిన్నపిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు. ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్స్, బేకరీసు, ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజారస్ అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు 25,000 మీకు ఫైన్ వేస్తారు. తర్వాత సివిల్ కోర్ట్స్ అందు మీ మీద కేసు వేస్తారు. మిమ్మల్ని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉంటే కనుక మీ ఉద్యోగులలో సస్పెండ్ చేస్తారు. కాబట్టి దయచేసి చిన్నపిల్లల్ని పెట్టుకోవద్దు. మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది, జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది, కాబట్టి పెట్టుకోవద్దు. అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద వర్కర్లు 17, 18 దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం ఇవ్వాలి వాళ్ళకి. దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి క్యాడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి. మీరు దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇద్దరికి, స్త్రీ పురుషులు ఇద్దరికి సమానంగా ఇవ్వండి. కార్మిక చట్టం ఉన్న ప్రకారం ఇవ్వండి. అలాగే పబ్లిక్ హాలిడేస్ కొన్ని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుందండి, కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 5 సాధారణ సెలవులు, 5 పండగ సెలవులు, సాధారణ సెలవులు ఇస్తుంది. అవి ఖచ్చితంగా దాంతోపాటుగా మీరు మిగతా సెలవులు మీకు వారికి అనుకూలమైన సెలవులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా వర్కర్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. 8 గంటలకు మించి ఏ వర్కర్నైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ వర్కర్నైనా మీరు పని చేయించకూడదు. దుకాణాల్లో 8 గంటలే ఉండాలి. ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం వాళ్ళకి ఛార్జెస్ మీరు పే చేయాలి. కాబట్టి దుకాణాల సంవత్సరం వరకు నేను మరొక్కసారి తెలియజేసేందుగా మీరు వర్కర్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనికలో పెట్టుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉండేలా ప్రభుత్వ హాస్పిటల్ మందులు సమకూర్చుకోవాలన్న సూపరింటెండెంట్ను ఆదేశించిన ఎమ్మెల్యే. ప్రజల ఆరోగ్య విషయంలో అలసత్వం లేకుండా ఏరియా హాస్పిటల్ సిబ్బంది నిరంతరం పనిచేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కొత్త మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన సచివాలయ ఉద్యోగులు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామంటూ వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.